జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులను అంతమొందించాలంటే భారత సైన్యం ఒక్కరి వల్లే ఆ పని కాదు. దానికి స్థానిక జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా సహకరించాలి. సహకరించడమే కాదు, ఉగ్రవాదులపై స్థానిక గ్రామస్తులే దాడులు చేయాలి. మరి ఎలా? ఎలాంటి ఆయుధాలు, శిక్షణ లేకుండా స్థానిక గ్రామస్తులు దాడి చేయడం ఎలా? అందుకే సైన్యం సరికొత్త గెరిల్లా యుద్ధ శిక్షణను ప్రారంభించింది. దీనికోసం విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ని సిద్ధం చేసింది. ఇందులో మహిళలు కూడా ఉండటం విశేషం. మరి వీరికి సైన్యం ఎలాంటి శిక్షణ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా జమ్మూ కశ్మీర్ను పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. స్థానికులను రెచ్చగొడుతూ ముష్కరముక్కలు ఈ ప్రాంతంలో మారణకాండ సృష్టిస్తున్నాయి. పర్యాటకం, పరిశ్రమలు రాకుండా ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. దీంతో స్థానికంగా అభివృద్ధి అనేది జరగడం లేదు. పైగా అక్కడికొచ్చే పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. దీంతో సైన్యం ఎప్పటికప్పుడు దాడు చేస్తోంది. అయినా పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను అణిచివేయడం కుదరడం లేదు. దీంతో సైన్యం సరికొత్త మార్గానికి తెరదించింది. అదే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్కి గెరిల్లా యుద్ధ శిక్షణ ఇవ్వడం. విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో, అంటే 1995లో విలేజ్ డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి, ఉగ్రవాదుల కదలికల గురించి సైన్యానికి సమాచారం అందించడానికి స్థానిక పౌరులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చేవారు. అయితే పాత వీడీసీ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండటం, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పాత కమిటీలను రద్దు చేసి మరింత పటిష్టమైన నిబంధనలతో 2022లో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్గా దీనిని పునర్వ్యవస్థీకరించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు 15 నుంచి అధికారికంగా దీనిని అమలులోకి తీసుకొచ్చింది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ని సైతం నియమించుకుంటుంది. ఇందులో స్థానిక గ్రామాల నుంచి కొంతమంది యువకులు, మహిళలు, మాజీ సైనికులను ఎంపిక చేస్తారు. వీరికి ప్రభుత్వం ఆయుధాలను అందిస్తుంది. వీరు జీతం పొందే ఉద్యోగులు కాకపోయినా వీరికి నిర్ణీత మొత్తంలో గౌరవ వేతనం అందుతుంది. మొదటగా డోడా జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను సైన్యం మరింత బలోపేతం చేసింది. అందులో భాగంగానే భలెస్సా ప్రాంతంలోని విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కోసం భారత సైన్యం ప్రత్యేకమైన గెరిల్లా యుద్ధ శిక్షణను ప్రారంభించింది. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే గత కొన్ని నెలలుగా జమ్మూ ప్రాంతంలోని కొండ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. దీంతో స్థానిక ప్రజలే తమ గ్రామాలను రక్షించుకునేలా వారిని సిద్ధం చేయడం కోసం ఈ శిక్షణ అందిస్తున్నారు. సైన్యం వచ్చే వరకు ఉగ్రవాదులను అడ్డుకోవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తారని ఆర్మీ చెబుతోంది. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే అది ఆషామాషీ విషయం కాదు. కాబట్టి వీరికి సాధారణ శిక్షణ కంటే భిన్నంగా శిక్షణ ఇవ్వాలి. శత్రువు ఊహించని విధంగా దాడి చేయడం, మాటు వేసి శత్రువును పట్టుకోవడం, కొండలు, దట్టమైన అడవుల్లో ఎలా ముందుకెళ్లాలి, ఎలా దాక్కొని పోరాడాలి అనే మెలకువలు కావాలి. అందుకే వీరికి గెరిల్లా శిక్షణ ఇస్తున్నట్టు ఆర్మీ చెప్తోంది. అలాగే అత్యాధునిక ఆయుధాలను వాడటం, వాటిని శుభ్రం చేయటంపై అవగాహనను కూడా కల్పిస్తున్నారు. మరి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వల్లనైనా ఉగ్రవాదం తగ్గుతుందో చూడాలి. మరి ప్రస్తుతం అయితే పెద్ద సంఖ్యలో శిక్షణ అనేది కొనసాగుతోంది. आपने नीचे से क्रोलिंग करते हुए इस हाथ को पकड़ना है और ये देखना कि दुश्मन का फायर किधर से आ रहा है और आप दुश्मन के फायर का जवाब अपने फायर से दे सकते हैं।